క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం. నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తే అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ఉదయము మరియు సాయంకాలం, ఉదయము 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులకు బంధుమిత్రాదులందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ మీకు స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినము దేవుని బిడ్డలైన మిమ్మల్ని దేవుని సేవకునిగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడు అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. కష్ట సమయంలో, నష్ట సమయంలో, లాభ సమయంలో, అన్ని వేళల ప్రతి సమయంలో, సమయమందును అసమయమందును మనము స్తుతించే వాళ్ళుగా ఉండాలి, సనిగే వాళ్ళుగా మాత్రం ఉండకూడదు. ప్రతి దాని కొరకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించాలి అంటున్నప్పుడు అందులో సనుగుడు లేదు, దుఃఖం లేదు, ఫిర్యాదులు లేవు, అక్కడ సంతోషమే ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషిద్దాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆనందించలేనటువంటి పరిస్థితులు, ఆనందాన్ని ఆవిరి చేసేటువంటి పరిస్థితులు మన చుట్టూ 100 ఉండొచ్చు. మనల్ని సంతోషపరిచే పరిస్థితులు మన చుట్టూ లేవు. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా, అననుకూలంగా మారుతున్నాయి. అయినప్పటికీ కూడా మనం సంతోషించే అనగా ఈ హ్యాపెనింగ్స్ మీద మన హ్యాపీనెస్ ఆధారపడకూడదు. హ్యాపెనింగ్స్ ఎలా ఉన్నా కానీ మన హ్యాపీనెస్ని ఇవి ఏమాత్రం దొంగలించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేరు ప్రదేశాల్లో వేరు మాధ్యమాల ద్వారా అనగా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకై మీకు వందనాలు. మీకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీరు నేను కలిసి చేసేటువంటి ఆత్మీయ ప్రయాణం. అపోస్తుల కార్య ధ్యానాల్లో ఉన్నాం మనం. అపోస్తుల కార్యములు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ బుక్ మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత లూకా అనేటువంటి డాక్టర్ అపోస్టలిక్ టీంలో ఉన్నాడు. ఆ అపోస్టలిక్ టీంలో ఉండడాన్ని బట్టి ఆత్మ నడిపింపు వచ్చిందని నేను అనలేదు. అతడు ఆత్మ నడిపింపు పొందిన తర్వాత అపోస్టలిక్ టీంలోకి వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనకు ఒక ఆత్మానుభవం ఉంది. థియోఫిలస్ అనేటువంటి వ్యక్తిని ఎడ్యుకేట్ చేయాలనుకున్నాడు. థియోఫిలస్ అనేటువంటి వ్యక్తిని ఎడిఫై చేయాలనుకున్నాడు. అతనికి క్షేమాభివృద్ధి కలిగించాలనుకున్నాడు. అతనికి ఉన్నటువంటి కొద్దిపాటి విశ్వాసం, అల్ప విశ్వాసం, లేకపోతే ఫ్లికరింగ్గా ఉన్నటువంటి ఊగిసలాటలో ఉన్నటువంటి అతని విశ్వాసాన్ని బలపరచడం కోసం కొద్దిగా చరిత్ర అనగా క్రీస్తు సేవా చరిత్ర, క్రీస్తు యొక్క మరణానంతరం, పునరుత్థానానంతరం, లేకపోతే ఆరోహణ అనంతరం జరిగినటువంటి సేవ, వీటి గురించి తెలియజేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాల చరిత్రను ప్రస్తావించాడు. లూకాసు వార్తలో కేవలం ఒకళ్ళు ఎక్కువైతే 30 సంవత్సరాల చరిత్ర, 30 సంవత్సరాల చరిత్రలో కూడా చివరి 3 సంవత్సరాల చరిత్రనే ఎక్కువగా ప్రస్తావించాడు. అనగా అదొక 3 సంవత్సరాలు, ఇదొక 30 సంవత్సరాలు, లేదా అదొక 30 ఇదొక 30 అనుకుందాం. 60 సంవత్సరాల చరిత్రను 2 పుస్తకాల్లో రాస్తూ క్రిస్టియానిటీ లేకపోతే ఈ స్పిరిచువాలిటీ అనేది ఇది ఏన్షియంట్ వన్, ఇది నిన్న మొన్న పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు అని చెప్పడం డాక్టర్ లూకా గారి ఉద్దేశమై ఉండొచ్చు. సరే, మనం వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరున్న చోటే రండి అని పిలుస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఇంకా కొద్దిగా అలర్ట్నెస్లోకి, కాన్షియస్నెస్లోకి, చైతన్యంలోకి, స్పృహలోకి రమ్మని పిలుస్తున్నాను అంతవరకే. అప్పటికి ఏదో మీరు గాఢమైన నిద్రలో ఉన్నారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు కొంతమంది టీవీ చూస్తూనే పిల్లల్లాగా నిద్రపోతుంటారు. మనం బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ నిద్రపోతున్నట్లుగా అలాగా
కొన్నిసార్లు మనకు తెలియకుండా మనము అలా నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఆ మత్తుల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రావాలి. భౌతికమైనటువంటి అలసట వలన కలిగిన మత్తు, నిద్ర చాలకపోవడం వలన కలిగిన అలసట వలన కలిగిన మత్తు, ఇవన్నీ తొలగిపోవాలి. సరే రండి, మన దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఏం ధ్యానించుకున్నామో మీకు గుర్తుందనుకుంటాను. నిన్న ఆత్మ పరితాపాన్ని గురించి, ప్రొవోకింగ్ ఇన్ ద స్పిరిట్, ఆంతర్య వేదన, ఆంతర్య మనోవేదన. ఆంతర్య మనోవేదన ఏంటి? ఆత్మ మనోవేదన. ఇది ఆత్మ మనోవేదన, ఆత్మ వేరు మనసు వేరు కదా అని దయచేసి అంటే మీకు అర్థం కావడానికి కొన్ని వేరు పదాలు నేను ఉపయోగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆత్మ పరితాపాన్ని తట్టుకోలేకపోయినటువంటి, పట్టజాలకపోయినటువంటి, దానితో ఆత్మ పరితాపంతో నిండినటువంటి ఆ వ్యక్తిని గురించి, పౌలు అనేటువంటి అపోస్తలుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆత్మ పరితాపపు అనుభవం ఎట్టిది? అది పౌలుకు ఒకటికేనా? ఇంకెవరికి లేదా? పౌలు ఎథెన్స్లో ఉండగా అవతల ఉన్నటువంటి, అనగా బెరయలోనే నిలిచిపోయినటువంటి శీలాకు ఈ ఆత్మ పరితాపం లేదా? లేదు అంటే తిమోతికి లేదా ఈ ఆత్మ పరితాపం? డాక్టర్ లూకా గారికి లేదా? ఆత్మ పరితాపం ఎవరికైనా కలగవచ్చు, ఆత్మ ప్రేరేపణ ఎవరికైనా కలగవచ్చు. ఎవరికి కలుగుతుందో మనం చెప్పలేము. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, ఆత్మ పరితాపం యొక్క ఫలితంగా ఆత్మ పరితాపము మనల్ని పరిచర్యలోకి నడిపిస్తుంది. ద ఇన్నర్ డిస్కంఫర్ట్ ఆర్ సోల్ డిస్కంఫర్ట్ ఆర్ స్పిరిట్ డిస్కంఫర్ట్ లీడ్స్ టు ద మినిస్ట్రీ. అనగా మన ఆత్మలో కలిగేటువంటి ఆ సౌకర్యం ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి నడిపిస్తుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. రెండో విషయము మనం ఆలోచిస్తాం, ప్రజల పట్ల దేవుని చిత్తాన్ని, లేకపోతే ప్రజలు వాళ్ళు ఎంత అపోజ్ చేసినా, ఎంత రిజెక్ట్ చేసినా దాన్ని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా, దాన్ని పెద్దగా పట్టించుకోకుండా, చూడండి, దాన్ని నెవర్ మైండ్ అన్నట్టుగా బిహేవ్ చేసేటువంటి ఒక నేచర్, ఒక పాజిటివ్ నేచర్ అనుకోవచ్చు. ప్రజలు విమర్శిస్తున్నారు, పాజిటివ్ నేచర్ మనం కలిగి ఉండాలి, నో ప్రాబ్లం. ఈ పాజిటివ్ నేచర్ అంటున్నప్పుడు నేను సైకలాజికల్గా మాట్లాడడం లేదు. ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మనకు తెలియకుండా లోకము చెప్తున్నట్టు ఈ పాజిటివ్ నేచర్ మనలో ఏర్పడుతుంది. పాజిటివ్ ఏమంటారు, థియాలజీ లేకపోతే ఫిలాసఫీ ఏదైనా మనలో ఏర్పడుతుంది. అంటే వీటిని కూడా, విమర్శలను కూడా పొగడ్తల్లాగా మార్చుకోవడం, కన్వర్ట్ చేయడం, టర్నింగ్ అవర్ criticisms into clappings, criticisms into commendments. అనగా మన యొక్క విమర్శలను కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా, లేకపోతే మన దుర్విమర్శలను, మనకు వ్యతిరేకంగా వచ్చిన వాటిని సద్విమర్శలుగా మార్చుకోవడం. దేవుని స్తోత్రం. మన సైలెన్స్ ద్వారా కావచ్చు, మన స్మైల్ ద్వారా కావచ్చు, మన నవ్వు ద్వారా కావచ్చు, మన మౌనం ద్వారా కావచ్చు, విమర్శలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. కుటుంబంలోంచి వచ్చేటువంటి విమర్శల్ని, సంఘములోంచి వచ్చే విమర్శల్ని, సమాజంలోంచి వచ్చే విమర్శల్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అప్పుడు మనం రాటు తేలుతాం. 30 సంవత్సరాల పరిచర్యలో నేను రాటు తేలేను. నేను బాగా రాటు తేలని అనలేదు, మాదిరిగా రాటు తేలేను. నేను అనేకమైన దెబ్బలు తిన్నాను, అనేకమైనటువంటి విమర్శలకు గురయ్యాను, అనేకమైనటువంటి సమస్యల గుండా సవాళ్ళను ఎదుర్కొన్నా నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ గ్రేస్. తన పాఠశాలలో నన్ను నడిపించాడు ఆయన. ఆ శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, శ్రమల పాఠశాల గుండా నన్ను తీసుకుని వెళ్ళాడు. ఎవరినైనా అలా తీసుకుని వెళ్తాడు, అలా మౌల్డ్ చేస్తాడు. ప్రాక్టికల్ జీసస్ యొక్క పాఠశాల, స్పిరిట్ యొక్క పాఠశాల, ఆత్మ పాఠశాల అనేది ప్రాక్టికలే కానీ ఇట్స్ నాట్ థియాలజికల్, ఇట్స్ నాట్ థియరిటికల్. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. రెండోది, ప్రజల అవమానాన్ని అలక్ష్యం చేసేటట్టు చేస్తుంది ఈ ఆత్మ పరితాపం. ఎవరేమనుకుంటే నాకేంటి, ఆమె ఏమనుకుంటే నాకేమి, ఆయన ఏమనుకుంటే నాకేమో, అంకుల్ ఏమనుకుంటే ఏమో, ఆంటీ ఏమనుకుంటే ఏమి, లెట్ మీ డూ ద మినిస్ట్రీ దట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. అంతవరకే, నాకెందుకండి వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు. నా గురించి నేనేమనుకుంటున్నాను అనేది నాకు ప్రాముఖ్యమైన విషయం కాదు. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. నా గురించి దేవుడు ఏమనుకున్నాడు, ఏమనుకోబోతున్నాడు అనేది నాకు ప్రాముఖ్యమైన విషయం. అదే ఆత్మీయుని యొక్క లక్షణంగా ఉండాలి. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయం, ప్రభు చిత్తాన్ని తెలియజేసింది. When we have soul pressing or soul torturing
or soul provoking experience, then we would reveal God's will. మనకు అర్థమవుతున్నటువంటి దేవుని చిత్తాన్ని ప్రజలతో మనం పంచుకోగలుగుతాం. నా మాటలు మీకు అర్థం కాకపోతే దయచేసి ఆ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టొచ్చు, లేదంటే 2 వాట్సాప్ నంబర్లకి పలాందేది, వాట్ ఈస్ దట్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఒకవేళ మీరు అలా చెప్పేటప్పుడు ఆ మెసేజ్ మొత్తంలో ఆ పాయింట్లో అయితే ఆ విషయం ఎక్కడుంటుందో నాకు తెలియకపోవచ్చు. పలాని 5 నిమిషాల లేకపోతే 10 నిమిషాల 7వ సెకండ్లో 10:07లో చెప్పబడిన విషయం ఏంటని చెప్పగలిగితే నేను కొద్దిగా అలా వెళ్ళి అసలు ఏంటి అనేది నేను చూసి తర్వాత మీకు రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తాన్ని, ఇట్ రివీల్స్ గాడ్స్ విల్. వెన్ యూ క్రష్ త్రూ ద సర్కమ్స్టాన్సెస్, దెన్ యు ఆర్ ఏబుల్ టు రివీల్ గాడ్స్ విల్ టు ద పీపుల్. నీ చుట్టూ ఉన్న ప్రజలకి దేవుని చిత్తం, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దైవ చిత్తాన్ని తెలుసుకోలేనటువంటి అజ్ఞానులాగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మనలో ఒక దైవజ్ఞానిగా నిలబెట్టి ఆయనే మనలోకి వచ్చి ఆయనే మనలో తలంపులు పుట్టించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, అనగా మన చుట్టూ ఉన్న వాళ్ళ ఐస్ ఓపెనింగ్కి, వాళ్ళ కళ్ళు తెరిపించడానికి మనల్ని ఆయుధంగా వాడుకుంటాడనే సంగతిని గుర్తు చేసుకోవాలి. తర్వాత 4వ విషయము, ఈ ఆత్మ పరితాపం ఏం చేస్తుంటే ఆత్మల కొరకు ప్రార్థించేటట్టు, ప్రజల కోసం ప్రార్థించేటట్టు, విజ్ఞాపన చేసేటట్టు, ఇంటర్సీడ్ చేసేటట్టుగా, అనగా బద్దలైన బండ సందులో నిలబడి స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ లాగా అలా నిలబడి ప్రార్థించేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం నిన్న మనం చెప్పుకున్న విషయాలు, ఆత్మ పరితాపం యొక్క 4 ఫలితాలు, 4 రిజల్ట్స్ ఆఫ్ ది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇది నిన్నటి ఎపిసోడ్లోని విషయాలు మనం జస్ట్ రివైండ్ చేసుకున్నాం, సింహావలోకనం లేదా రివైజ్ చేసుకున్నాం వీటిని. ఇప్పుడు మనం ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. మీరు నిన్నటి వాక్యం కోసం రాలేదు, ఈరోజు వాక్యం. రేపటి వాక్యం రేపే ఉంటుంది. మా అనుదినాహారము మాకు దయచేయమని యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పించినట్లుగా, మనకంటే మనకు కాదు, ఆది శిష్యులకి ఆ ప్రార్థన మనకు కూడా అప్లికబుల్ అవుతుంది. మా డైలీ బ్రెడ్, గివ్ us our daily spiritual and physical food. మా అనుదిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి, మా అనుదిన భౌతిక ఆహారాన్ని దయచేయండి. మా అనుదిన ఆత్మీయ భౌతిక ఆహారాన్ని దయచేయమని అడగాలి. మాకు 4 రోజులకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ఒకసారి దయచేయమని కాదు, మాకు 2-3 నెలలకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఒక్కసారి దయచేయమని కాదు. ఎవ్రీడే ఆయన మీద మనం ఆధారపడాలి. ఎవ్రీడే ఫిజికల్ ఫుడ్ కోసం, స్పిరిచువల్ ఫుడ్ కోసం ప్రభువు మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేడెక్కిన వారి భూమిని తడపడానికి మంచును ఆ అరణ్య ప్రదేశంలో ఆయన కురిపించాడు. అంతేకాకుండా ఆకలి వలన వేడెక్కినటువంటి వాళ్ళ శరీరాల్ని తెప్పరల చేయడానికి, చల్లబరచడం కోసం దేవదూతల ఆహారాన్ని వీరికి ఇచ్చాడు. అంటే దాని అర్థం దేవదూతలకు ఏదో షార్టేజ్ వచ్చిందని కాదు దాని అర్థం. ఒకవేళ దేవదూతలు ఎవరైనా, జస్ట్ ఇమాజినేషన్, ఏంటి ప్రభువా మనకేదో ఇంతకుముందు అంత సర్ప్లస్గా లేకపోతే అబండెంట్గా లేదేంటి ఫుడ్ ఇక్కడ? ఓకే, 20 లక్షల మంది ప్రజలు, నా పోలిక నా స్వరూపం చొప్పున చేయబడిన ప్రజలు అరణ్యములో సంచరిస్తున్నారు ఒక 40 ఇయర్స్. ఇంకో 40 ఇయర్స్ మీకు కష్టమే అని అనలేదు, జస్ట్ విత్ ఇమాజినేషన్. కాబట్టి ఈ 40 ఇయర్స్ నో ప్రాబ్లం, వి విల్ ప్రొడ్యూస్ మోర్, ఇట్ వుడ్ బి ప్రొడ్యూస్డ్ మోర్. కలుగునుగా కానీ మన్నాని పరలోకంలో కలుగు చేసి, కురియునుగా కానీ భూమి మీద ఆయన కురిపించి, అనగా 40 సంవత్సరాలు తన ప్రజల్ని ఆయన దెయ్యాల్లాగా చూడలేదు, దెయ్యపు బిడ్డల్లాగా చూడలేదు, దేవదూతల్లాగా చూశాడు. హీ కన్సిడర్ దెమ్, హీ సా దెమ్ యాజ్ ఏంజల్స్. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వాళ్ళని అలా చూడలేదు, కానీ తన మాట విని మోషే చెప్పిన దాన్ని అనుసరించి, మోషేను తాను పంపిన వ్యక్తిని భావించి, మోషే మాట చొప్పున అరణ్యములోకి బయలుదేరి కనాను అనేటువంటి కొత్త దేశానికి వెళ్ళాలనుకున్నారు. చూసారా? అప్పుడు గాడ్ వాస్ ప్లీజ్డ్ వెన్ దే లెఫ్ట్ ఈజిప్ట్. ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు ప్రభు సంతోషించాడు. మనం కూడా లోకపు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు లోకపు చేష్టల, లోకపు మాటల,
లోకపు మర్యాదల ఐగుప్తును మనం విడిచిపెట్టినప్పుడు హీ వుడ్ బి ప్లీజ్డ్ మచ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆయన సంతోషపడతాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున, తన అలవాటు చొప్పున, తనకున్న రెగ్యులర్ హ్యాబిట్ చొప్పున, తన హాబీ చొప్పున, తనకున్నటువంటి అలవాటు పడినట్టు ఆ విధానాన్ని బట్టి ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎంక్వైరీ చేయండి, ఇక్కడ సమాజ మందిరం ఎక్కడుందండి, సినగోగ్ ఎక్కడుందండి, ఓహో మీరు యూదులైన వాళ్ళ ద్వారా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ రప్పించుకొని వారి యొద్దకు వెళ్ళి, సమాజ మందిరములో కూడుకున్న వారి యొద్దకు వెళ్ళడంతోనే ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత వందనాలండి, ప్రైజులు అండి, షాలోమ్ అని ఇలా చెప్పుకొని తర్వాత అసలు విషయంలోకి దిగాడు. చల్లకు వచ్చి ముంత దాచడం ఎందుకని, ఇక్కడికి వచ్చిన ఉద్దేశం నేను వేరు కదా, ఎందుకు ముంత దాచడం దేనికి, రహస్యం దాచడం దేనికి, మర్మాలు దాచడం దేనికి, దైవ సంకల్పం దాచడం దేనికి, మరుగైన క్రీస్తును దాచడం దేనికి. ఇప్పటికీ ఆయన అనేక సంవత్సరాలుగా మరుగైనాడు. లేఖనాల్లో మరుగైనటువంటి క్రీస్తుని బయలుపరుద్దామనేటువంటి ఉద్దేశంలో క్రీస్తు శ్రమపడి మృతుల్లోని లేచుట ఆవశ్యకము కాబట్టి ఆ పునరుత్థానము జరిగింది. నేనప్పుడు లేను, నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిగా లేను, కానీ ఐ బిలీవ్ ఇన్ దట్ రిజరెక్షన్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. స్టెఫను యొక్క మరణ సమయంలో నేనున్నాను, కానీ స్టెఫను యొక్క పునరుత్థాన సమయంలో నేను ఉంటానో లేదో మనకు తెలియదు. స్టెఫను పునరుత్థానం జరగలేదు, కానీ యేసు యొక్క పునరుత్థానం, యేసు మృతుల్లోంచి లేచుట ఆవశ్యకం. యూదులు బిలీవ్ చేస్తున్నారు అంత్య దినముల్లో మృతులు లేస్తారు, మృతుల పునరుత్థానం గురించి, ఎండ్ టైమ్ రిజరెక్షన్ ఆఫ్ ది డెడ్ అనేటువంటి ఆ థీరీని వాళ్ళు నమ్ముతున్నారు. తప్పేం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ థీరీని బేస్ చేసుకొని క్రీస్తు శ్రమపడి ఏదో మీరు అంటున్నటువంటి, అమ్మా మార్తమ్మ నీ సహోదరుడు నీ తమ్ముడు లేస్తాడని నమ్ముతున్నావా? లేస్తాడులే ప్రభు, ఇప్పుడు కాదు కదా, అంత్యదినం కదా, ఓసే పిచ్చిదానా, అంత్యదినం లేచే సంగతి కాదు, ఇప్పుడే లేస్తాడు. నువ్వు నమ్మినేడదా దేవుని మహిమలో చూస్తావు. దేవుని మహిమలో చూడటం అంటే ఏంటి? గ్లోరీని చూడటం అంటే ఏంటి? తమ్ముని యొక్క పునరుత్థానాన్ని, తమ్ముడు తిరిగి లేవడాన్ని చూడడమే. దట్స్ అ గ్లోరీ. రిజరెక్షన్ ఈస్ అ గ్లోరీ. రిజరెక్షన్ పవర్ ఈస్ అ గ్లోరీ. యేసు మాట చొప్పున పునరుత్థానం జరగడం మహిమ కాదా? మహిమ కార్యం కాదా? దట్స్ అ గ్లోరీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, మృతుల్లోండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచారం చేస్తున్నా, ప్రకటిస్తున్నా, నేను బోధిస్తున్నా, నేను తెలియజేస్తున్నా, నేను పరిచయం చేస్తున్నా యేసే క్రీస్తు. యేసు వేరు క్రీస్తు వేరు అని కాదు. కొంతమంది దుర్బోధకులు యేసు వేరు క్రీస్తు వేరు, యేసు క్రీస్తు అయ్యాడని బోధిస్తున్నారు. ఇవన్నీ వాక్యంలో ఎక్కడ లేవు. కొత్త సిద్ధాంతాలు చెప్పినప్పుడు ప్రజలు, కుడి ఎడమ ఎరగని ప్రజలు వీటి వైపు మొగ్గు చూపించి వీటి వెనకాల వెళ్తుంటారు. కొంతమంది ఆయా ప్రాంతాల్లోంచి దుర్బోధకులు వచ్చి స్థానిక సంఘాల్లో అమాయకులైన విశ్వాసుల్ని కలవరపరుస్తున్నారు. మాదే సిద్ధాంతం, మాదే కరెక్ట్ సిద్ధాంతం, మాదే కరెక్ట్ సంఘం, మాదే సరైన సంఘం అని. దీని వెనకాల అమాయకులైనటువంటి విశ్వాసులు. మా స్థానిక సంఘాల్లో కూడా కొంతమంది ఇటువంటి విశ్వాసులు అనే వాళ్ళని చూసి ఎంతో బాధపడుతున్నాను నేను. వాళ్ళతో పోయి వాదించదలుచుకోలేదు, వెళ్ళిపోయారు. ఏదో సత్యం అని చెప్పేసి వెళ్ళిపోయారు. చూద్దాం ఎంతకాలం ఉంటారు, వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళు ఎక్కడే పోరు. ఇంతకుముందు ఏదో సత్యం అనుకున్నారు, అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చారు, లేకపోతే మీది కరెక్ట్ అనిపిస్తుందని అన్నారు. మళ్ళీ తర్వాత కొత్త సంగతులు చెప్పుటయందును వినుటయందును కాలము గడిపేటువంటి ఎథెన్స్ వారిలాగా కొత్త సిద్ధాంతాల వెనకాల పరిగెట్టువంటి ఆధునిక ఎథెన్స్ ప్రజలమైనటువంటి మనం, లేదా మన వాళ్ళు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది అక్కడ రాయబడిన మాటలు. యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఊహల్లో నుండి అని కాదు, లేఖనముల్లో నుండి అనగా లిఖించబడిన వాడిని, అనగా యూదా లేఖనముల్లో నుంచి, జూయిష్ స్క్రిప్చర్స్ నుంచి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. నేను చదువుతున్న మాట మనకు త్వరగా చదువుకుందాం. 17వ అధ్యాయము 3వ వచనము. 2, 3 కలిసి ఉందనుకుంటున్నా నేను.
ఎస్ 2-3 విడివిడిగానే ఉన్నాయి. పాల్ ఛాలెంజ్డ్ దెమ్ బై ఎక్స్ప్లెయినింగ్ ద ట్రూత్ అండ్ ప్రూవింగ్ టు దెమ్ ద రియాలిటీ ఆఫ్ ద గాస్పల్ దట్ మెస్సియా హ్యాడ్ టు సఫర్ అండ్ డై దెన్ రైజ్ అగైన్ ఫ్రమ్ అమాంగ్ ద డెడ్. He made it clear to them, saying, I come to announce to you that Jesus is the anointed one, the Messiah. He made it clear. స్పష్టంగా చెప్పాడమ్మా, నేను రావడం ఉద్దేశం మీ డబ్బుల కోసం, మీ భోజనాల కోసం, మీ ఆతిథ్యం కోసం రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ ఎ పర్పస్. నేను ఒక ఉద్దేశంతో వచ్చాను. 2వ వచనం కూడా చదివితే మనకు అర్థం. యాజ్ దే కస్టమర్లీ డిడ్, వాళ్ళు వాడుక చొప్పున చేసినట్లుగా, అనగా పౌలు మరియు Silas, they went to the synagogue to speak to the Jews from the Torah scrolls for 3 weeks. ఏం చేద్దాం పౌలు గారు, ఏం చేద్దాం శీలా గారు, ఒక పని చేద్దాం, ఒక 3 వారాలు ఎక్కువ వదిలేండి, 3 weeks వెళ్దాం, ఈ తెస్సలోనికలోని సినగోగ్కి వెళ్దాం, తర్వాత 4th week మనం వెళ్ళిపోదాం ఎక్కడికైనా, దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. ఈ 3 weeksలోనే దేవి కార్యాలు జరిగాయి. నువ్వు నిర్ణయించుకున్న సమయంలోనే దేవుడు నిర్ణయించిన కార్యం జరగవచ్చు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాల గురించి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ద పవర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనములను కలిగి ఉండాల్సిన అవసరం ఏంటి? హోలీ స్క్రిప్చర్ని కలిగి ఉండాల్సిన అవసరం ఏంటి? మత స్థిరీకరణ కోసం కాదు. స్క్రిప్చర్స్ ఆర్ నాట్ ఫర్ ఏ రిలీజియస్ పర్పస్, స్క్రిప్చర్స్ ఆర్ ఫర్ ఏ స్పిరిచువల్ పర్పస్. మత మనుగడను నిలుపుకోవడానికి కాదు ఈ మత గ్రంథాలు. గమనించాలి, కొన్ని ఉనికిని నిలుపుకోవడానికి, ఉనికిని చాటుకోవడానికి, అనగా మరణావస్థలోకి వచ్చిన మతాన్ని పునరుద్ధరించడానికి, పునరుత్థానపు అనుభవంలోకి తీసుకొని రావడానికి వాళ్ళ లేఖనాలను వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కానీ గమనించాలి, 17వ అధ్యాయము 3వ వచనంలో మూలవాక్యం అదే కనుక మనకు చదవాల్సిన అవసరం లేదు. లేఖనములు, స్క్రిప్చర్స్ రివీల్స్ క్రైస్ట్. లేఖనముల్లో తన గురించి ఏం చెప్పబడిందో, ఏం వివరించబడిందో, లూకా సువార్త 24వ అధ్యాయం అమ్మాయికి పోయి శిష్యులతో ప్రభు వివరించి చెప్పాడు. పాత నిబంధనలోను, మోషే ధర్మశాస్త్రములోను, అదే పాత నిబంధనలో, ధర్మశాస్త్రములోను, కీర్తన గ్రంథములోను, ప్రవక్తల పుస్తకములోను తన్ను గురించి చెప్పబడిన వాటి భావాన్ని ఆయన తెలియజేశాడు. చూసారా? అనగా పాత నిబంధన అంతా ఆయన గురించి ప్రస్తావించబడింది, కొత్త నిబంధన ఆయన గురించి ప్రస్తావించబడింది. పాత నిబంధన ఆయన గురించి ప్రవచిస్తే కొత్త నిబంధన ఆయన గురించి ప్రస్తావించింది. అనగా పాత నిబంధన, కొత్త నిబంధన కలిగిన పరిశుద్ధ గ్రంథము ఆయన గురించినటి ప్రవచనము, ఆయన గురించిన ప్రస్తావన మాత్రమే. హిస్టరీ అనేది హిస్ స్టోరీ అయితే, బైబిల్ అనేది కూడా హిస్ బుక్, హిస్ స్టోరీ అనే, హిస్ ప్రాఫెసీ, హిస్ ఫుల్ఫిల్మెంట్, హిస్ మెన్షనింగ్ అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఒకటి, లేఖనముల యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్? లేఖనములు మరుగైనటువంటి క్రీస్తుని బయలుపరుస్తాయి. స్క్రిప్చర్స్ రివీల్స్ క్రైస్ట్, హిడెన్ క్రైస్ట్, మరుగైనటువంటి క్రీస్తు. మరుగైన మన్నాలాగా, మన్నా మరుగైంది, ఇప్పుడు మన్నా లేదు, లిటరల్ మన్నా లేదు, కానీ ఆత్మీయమైన మన్నా ఉంది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 11, 12 వచనాలు మనం గమనించినట్లయితే, ఎస్, ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. లేఖనాలు సత్యాలు తెలియజేస్తాయి. లేఖనాలు ఊహలు కాదు. లేఖనాలు అంటే అందులో చరిత్ర ఉంది, అందులో ప్రవచనాలు ఉన్నాయి, అందులో వేరు వేరు విషయాలు ఉన్నాయి. లేఖనములు ఏం చేస్తాయంటే, స్తోత్రం, లేఖనాలు పరిశోధనలోకి నడిపించి, పరిశోధనలో నుంచి ప్రభువునందరి విశ్వాసంలోకి మనం నడిపిస్తాయి. స్క్రిప్చర్స్ లీడ్ టు ద ఫైత్ ఇన్ ద లార్డ్. నా మీద నాకు నమ్మకం పుట్టించు లేఖనం. లోకాన్ని పుట్టించినటువంటి, సమస్తమును కలుగు చేసిన వ్యక్తి మీద నమ్మకాన్ని పుట్టిస్తుంది నాకు. ద పర్పస్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ఈజ్ టు పాయింటింగ్ అవుట్ టు గాడ్. ప్రభువుని చూపించడమే, ప్రభువుని మనకు తెలియజేయడమే. ప్రభువునందలి విశ్వాసం, ప్రభువు మీద విశ్వాసం, ఉంచవలసిన విశ్వాసం. నాకు ఆయన మీద విశ్వాసం లేదు, కానీ లేఖనాలు చదివాను, విశ్వాసం కలిగింది. అనారోగ్యంతో ఉండి ఇంచుమించు మరణావస్థలో ఉన్నటువంటి
ఒక బుద్ధిస్ట్ బౌద్ధ మతస్థుడైనటువంటి ఒక వ్యక్తి కొత్త నిబంధన చదివి అతని జీవితంలో కలిగిన మార్పు, దాని ఫలితంగా కొరియా దేశంలో, సౌత్ కొరియాలో సియోల్లో ఆయన గొప్ప సంఘ స్థాపకుడుగా, సంఘ కాపరిగా మారాడు అనే విషయాలు మనకు తెలిసిన విషయాలే. నేను వాటిలోకి వెళ్ళలేదు. ఇట్ లీడ్స్ ఫ్రమ్ అన్బిలీఫ్ టు బిలీఫ్. అవిశ్వాసములో నుంచి అవిశ్వాసములో ఉన్న మనల్ని విశ్వాసంలో నడిపిస్తాయి. బెరయా వారి విషయంలో అలా చేసింది. దేవుని స్తోత్రం. తెస్సలోనిక వారి విషయంలో లేఖనములు చేసిన పని వాళ్ళకి క్రీస్తును బయలుపరిచాయి. బెరయా వారి కోసం వారిని విశ్వాసంలో నడిపించాయి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 28వ వచనం. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడట? పౌలు చెప్పిన మెసేజ్ లాంటిదే అపోల్లోస్ చెప్తున్నాడు. పౌలు వేరుగా చెప్పలేదు, అపోల్లోస్ వేరుగా చెప్పలేదు. యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల ద్వారా, త్రూ ద స్క్రిప్చర్స్, తన ఓన్ పొయిట్రీ ద్వారా కాదు, తన హిస్టారిక్ నెరేషన్ ద్వారా కాదు, లేఖనముల ద్వారా, మీ లేఖనముల ద్వారా మీరు మరిచిన, మీరు ఎదురు చూస్తున్న ఆ యేసు వచ్చాడని, ఆ యేసు దాసులమని మేము తెలియజేయడానికి వచ్చాం. లేఖనముల ద్వారా అతడు దృష్టాంతమును విప్పి చెప్పుచ్చు అని పౌలు గురించి రాయబడింది. యూదుల వాదమును బహిరంగముగాను, యూదుల యొక్క వాదాన్ని, వాళ్ళ యొక్క థియాలజీని, వాళ్ళ యొక్క ఫిలాసఫీని బహిరంగంగాను గట్టిగాను ఖండించుతూ వచ్చిన. లేఖనాలు ఖండించడానికి మనకు పనికొస్తాయి. టు కండెమ్, టు రిఫ్యూట్ ద పీపుల్, రిఫ్యూట్ ద థియరీస్. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి, ఉదయం నుంచి సాయంకాలం దాకా, మార్నింగ్ టు ఈవినింగ్, ఎన్ని అవర్స్, ఎన్ని గంటలు ఆలోచించుకోండి. వారికి దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు. అంటే ఏమన్నర్థం? మోషే ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తల్లో నుండి అనగా మైనర్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ అనగా చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల నుండి అనగా పాత నిబంధనలోని 12, 14, 16 పుస్తకాల్లోంచి, 16 ప్లస్ ఇది ఒక 5, 21, 39 పుస్తకాలు ఉన్న వాటిలో 21 పుస్తకాల్లో నుంచి దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ, అనుభవించిన దేవుని రాజ్యపు అనుభవం, దాని గురించి సాక్ష్యమిస్తూ, యేసును గురించి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పించుతూ వచ్చాడు. దేవుని రాజ్యాన్ని గురించిన అవగాహన, మరో రాజ్యాన్ని గురించిన, మరో లోకాన్ని గురించిన అవగాహన లేఖనాలు మనకిస్తాయి. 4 విషయాలు మీకు చెప్పాను. మరుగైన క్రీస్తును బయలుపరుస్తాయని, ప్రభువునందలి విశ్వాసంలోకి నడిపిస్తాయని, అంతేకాకుండా ఖండించడానికి మనకి వస్తాయని, దుర్బోధన ఖండించడానికి, 4వదిగా దేవరాజ్య అవగాహన కలిగిస్తాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇట్టి లేఖనాలను మనం గ్రహించి ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.